చాలా మంది సిటీలో ఉంటారు. లేదంటే హడావుడి లైఫ్, సెలవులు పెట్టుకొని అంత దూరం ప్రయాగకు అక్కడికెళ్ళలేని వెళ్ళలేరు. వాళ్ళుంటారు. మరి వాళ్ళకి నది స్నాన ఫలితం రావాలి సిటీలోనే ఉంటూ అంటే ఏమన్నా లేదు. నన్ను చాలా మంది అడిగారండి. ఆ! నేను చెప్పాను ఇలాగ సముద్ర స్నానం చేయాలి. మాఘ పౌర్ణానికి సముద్ర స్నానం చేయాలి. ఓకే. లేదు అథవా నదీ స్నానం చేయాలి. హ్మ్. నది గూడా లేదంటే తటాక స్నానం చేయాలి. ఓకే. తటాకం అంటే ఏంటని అడిగాడాయన. చెరువు. ఆ! చెరువు స్నానం చేయాలి. అది లేదంటే మా ఊర్లో ఇంకా దరిద్రమైన బతుకులు మావంటే హ్మ్. అంటే అలా అనకూడదు. కానీ అదేలెండి. ఇప్పుడున్నటువంటి దాంట్లో మీరు చూసారు ఇప్పుడు అవును. హైదరాబాద్‌లో చెరువులు కనబడ్డంలా. కనబడట్లేదు. ఇదివరకు ఏం చేసేవారంటే మహానుభావులు చెరువు తవ్వించేవారు. అవును. ఇప్పుడు లేవు. అవి ఏం చేయాలి అంటే అప్పుడు నేను జెప్పాను. గోవు నడుస్తూ వెళుతున్నప్పుడు దాని గిట్టలు పడ్డ ప్రాంతం కొంత పల్లానికెళ్తుంది. హ్మ్. అందులో కొన్ని నీళ్లు పోసుకొని, ఆ నీళ్ళని మార్జంతం చేయమన్నాడు. ఆ! ఆ గోవు గిట్టలు పడ్డ ప్రాంతం ఎంత లోతుగా ఉందో అంత లోతులో నీరు నిలబడితే అందులో ఉంటాడట శ్రీ మహావిష్ణువు. అందుకనే అవునా? ఆవు మన ఇంట్లో ఉండాలి అన్నారు. ఆహా! ఏమీ లేవండి మా ఊర్లో నది లేదు, సముద్రం లేదు, చెరువు లేదు, ఈ నుయ్యి లేదు, ఏమీ లేదనుకున్నప్పుడు గోశాలకెళ్ళి ఆవు నడిచినటువంటి ప్రాంతంలో ఆ గిట్టలు పడ్డ బరువుకి భూమి లోపలికి వెళితే హ్మ్. దాంట్లో నీళ్లు పోసుకొని దాన్ని గంగేత్రియో బ్రూయాత్ యోజనానాం శతైరపి అన్నారు. అంటే ఎంత దూరంలో ఉన్నా 3 సార్లు స్నానం చేసేటప్పుడు గంగా, గంగా, గంగా అని అనుకుంటే ఆ నామస్మరణ వల్ల హ్మ్. గంగా స్నాన ఫలితం వీడి ఖాతాలో వేస్తారు కాబట్టి, ఆ నీళ్ళని తీసుకొని ఒక ఉద్ధరణితోటి దాన్ని మార్జంతం చేసుకోమన్నాడు. అబ్బా! చేసుకుంటే వీడికి మాఘమాసంలో గంగా స్నానం చేసిన ఫలితం ఇచ్చేస్తారు. ఇంకా హ్మ్. ఏం చెప్పారు? గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ మంత్రం చెప్పుకొని దాన్ని జిమ్ముకున్నా కూడా ఆ ఫలితం వేసేస్తాడు. అంటే ఇప్పుడు సిటీలో గోవు, ఆ గోవు తొక్కిన ఆ జాడలు కూడా దొరకవు. దొరకలేదు. దొరకవు. అప్పుడు ఇంకా అధమం ఏం ఆ! చేయమన్నాడు? ఇంటి దగ్గర స్నానం చేసేటప్పుడు సూర్యోదయానికి మునుపే అరుణోదయ సమయంలో స్నానం చేస్తూ అప్పుడు ఈ మంత్రాలన్నీ చెప్పుకోమన్నాడు. అచ్చా! 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 స్నానం చేసేటప్పుడు. అప్పుడు ఓకే. గూడా వాడికి అంటే మన ధర్మము నువ్విది చేస్తేనే మోక్షం ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. చెప్పలేదు. అనేక రకాల పాపకృత్యాలు చెయ్యి. నువ్వు పశ్చాత్తాపాన్ని పొందేవా, నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది హ్మ్. అని హిందూ ధర్మమే జెప్పింది. నేనిన్ని మొక్కులు మొక్కుకున్నానండి. అవిప్పుడు తీర్చలేకపోతున్నానండి. అందుకనే నా జీవితం ఇంత అధోగతి అయిపోయిందండి అని బాధపడుతూ ఉంటాడొకడు. అవును. ఇప్పుడు నీకు నారు పోసిన వాడు నీరు పొయ్యలేడా? నీకు ఏం కావాలో, ఎలా కావాలో శివుడికి తెలుసు. నీకు జన్మనిచ్చిన వాడు నిన్ను ఎలా ఉద్ధరించాలో ఆయనకి తెలుసు. తెలుసు. నువ్వనుకుంటే వచ్చినటువంటి ఆలోచన కాదది. శివుడు ప్రేరేపించడం వల్ల వచ్చినటువంటి ఆలోచన. ఏవండీ నాకు ఉద్యోగం వస్తే తిరుపతి నడుచుకుంటూ ఎక్కుతానని అనుకున్నాం. నీ శరీరం సహకరించట్లా. కానీ నీ మనసులో ఉంది వెళ్ళాలని. అప్పుడు భగవంతుడు చూస్తాడు. నీది జెన్యూనా కాదా అని భగవంతుడు టెస్ట్ చేస్తాడు. హ్మ్. చెయ్యగలిగినా, చెయ్యలేకుండా బద్ధకంతోటి కూర్చుంటే దానికి తగినటువంటిది అనుభవించవలసి వస్తుంది. అనుభవించాల్సొస్తుంది. అవును. చేయగలిగేది చేయడం. లేనిది భగవంతుడికి ఇప్పుడు వదిలేయడం. ఎన్ని చూడలేదండి. బోలెడు కథలు కనపడతాయి. ఒకాయన ప్రతి సంవత్సరం తిరుపతెళ్ళేవాడు. ఇప్పుడు వెళ్ళలేకపోయాడు. స్వామి ఆయన దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు చిలుకూరు మొదలుకొని ప్రతి క్షేత్రంలోనూ కనపడతాయి. అవును. కాబట్టి అది అది మనం దృష్టిలో ఏమీ చేయలేనటువంటి నాడు కనీసం మంత్రస్నానం చేసినా దాన్ని అఘమర్షణ స్నానము అన్నారు. అచ్చా! అచ్చా! అఘమర్షణము అంటే సంకల్పపూర్వకంగా స్నానం చేయడమే. ఓకే. ఓకే. మలమర్షణం అంటే సంకల్పం లేకుండా చేయడం. అంటే ఓకే. శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడం. అఘమర్షణము అంటే పాపాలను పోగొట్టుకోవడం. 2 స్నానాలే. కానీ సంకల్పం చెప్తే ఒకటి, సంకల్పం చెప్పకపోతే చెప్పకపోతే ఒకటి. ఒకటి. అందుకని అథవా ఏదైనా మాఘమాసంలో చేయమన్నాడు. ఓకే. ఆ మనసులో చెయ్యాలి అన్న భావన రావడమే చాలా గొప్ప విషయం. ఓకే. ఓకే. కాబట్టి ఓకే. ఎక్కడైనా స్నానం చేయొచ్చు. చివరాఖరికి ఇంట్లో అయినా చేయొచ్చు. సంకల్పం చెప్పుకోవాలి. చాలా పెద్ద రహస్యం విప్పి చెప్పారు మాకు. ఎందుకంటే చాలా మందిలో పాపభీతి ఉంటది. అయ్యో! చేయలేకపోతున్నామే అన్నప్పుడు ఇట్లాంటి రోగంతో ఉండేవాళ్ళు, మంచంలో ఉండే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి చేయలేని వాళ్ళకి. అట్లాగే గురుగారు ఫిబ్రవరి 14థ్ వస్తుంది. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు ఆ రోజు కోసం. ఆ రోజు ఏమన్నా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ద ప్రేమలు ద ఫలిస్తాయా? అవి అవి అడిగేవారున్నారండోయ్. ఆ! అయ్యో! లేకపోలేదు. ఏవండీ నేను ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం జేయాలి? అది. ని అసలు దానికి నేనేం జేస్తానురా బాబు! దానికి నాకు సంబంధం ఏముంది? నువ్వు నువ్వు ప్రేమించడం ఏంటి? ఆ అమ్మాయి ప్రేమించడానికి నేనేం చేయాలి? నేనేం జేయాలి? యెస్.
అది ఒకటండి. వాళ్ళ జాతకాల్లో కూడా ఉంటాయి. ఓకే. కొంతమందికి ప్రేమపూర్వకంగా వివాహం జరుగుతుందా? హ్మ్. జరగదా? ఇప్పుడు చూడండి గతంలో ఇష్టపూర్వక వివాహం జరగదు. హ్మ్. ఎవడో గంధర్వుడొచ్చి పట్టుకుని ఎత్తుకెళ్ళిపోయేవాడు. అవును. లేదు ఏదో రాక్షసుడు పట్టుకుపోయేవాడు. ఒక ఆవిడకి స్వయంవరంలో నచ్చిన వాడిని చేసుకునే భాగ్యం అంటే ఇది పూర్వం నుండి ఉంది ఉంది. జాతకంలో. ఉంది. అవును. నచ్చిన వాడొస్తాడా? లేదా నచ్చని వాడితోటే జీవితం వెళ్ళదీయాలా? అది జాతకంలోనే ఉంటుంది. హ్మ్. ఏమంటే ఏదైనా ఒకటే. లోతు తెలుసుకుని దూకినా ఒకటే, తెలుసుకోకుండా దూకినా ఒకటే, ఏదైనా దూకడం కామన్, కాళ్ళు ఇరగ్గొట్టుకోవడం కామన్ ఇవన్నీను. కాబట్టి అది తెలిసి దూకినా, తెలియక దూకినా ఒకటే వ్యవహారం. హ్మ్. ప్రేమికుల అలాగే. దినోత్సవం అంటే అది ఏదో మామూలుగా వచ్చినటువంటి అంతే. సాంప్రదాయం అది. కాబట్టి అది కూడా అడుగుతారు చాలామంది. ఏమంటే నేను ఏ రోజు ప్రపోజ్ చేయాలి? ఏ రోజు లెటర్ ఇవ్వాలి? ఈ చ ఓకే. ఏ షర్ట్ వేసుకొని వెళ్లి ప్రపోజ్ అచ్చచ్చా! చేయాలి? ఓహో! వశీకరణం ఏమైనా చేస్తారా? ఆ! ఆ! ఇదైతే ఉందండి. వశీకరణం చేస్తా ఉందా గురుగారు? ఇంకేమున్నాది నేను నాకు తెలీదు. అంటే ఏవండి మీకు తెలవని ధర్మ సూక్ష్మాలుంటాయా? అంటే చాలా మంది నేను చూసాను. ఏదో పొడి ఇస్తే ఆ! వశీకరణం అయిపోతుంది. ఇవి ఇప్పుడు కాదండి. గతంలోని ఇప్పుడు నువ్వు నా కొడుక్కి మందెట్టేసావు, నీ వైపు తిప్పేసుకున్నావు యెస్. అని అవును. అత్తాకోడలు అవును. కొట్టుకునేవారు. అవును. ఏమి లేదని అనడానికి లేదు ఈ లోకంలో. అచ్చా! కానీ గుడ్డిగా ఇప్పుడు వశీకరణం చేయవలసొస్తే వాళ్ళని వీళ్ళని ఎందుకంటే ఓ కొన్ని కోట్లు ఉన్న వాళ్ళని వశీకరణం చేసుకుంటే చేసేయొచ్చు అయిపోతుందిగా. చక్కగాను. అవును. వాడే నెలకింత డబ్బు పాడేస్తాడు ప్రశాంతంగా ఉండొచ్చు. అవేంటంటే కొంత కొంత కొన్ని పరిధుల వరకు మాత్రమే పనిచేస్తాయి. అచ్చా! ఉంటాయి. కానీ కొన్ని కొన్ని పరిధులుంటాయి. అచ్చచ్చచ్చ! ఓకే. ప్రేమ వివాహాలు కూడా విపరీతంగా విడిపోతుంటారు. తొందరగా అవును. విడిపోతుంటారు. దానికి ఏంటి ఏమన్నా గ్రహ దోషాలా? జాతక దోషాలా? ఖచ్చితంగా జాతక దోషమే. ఇది గతంలో గూడా మనం చెప్పుకున్నప్పుడు దీని గురించి ఏం మాట్లాడాము అంటే, ఆ! ఈ ప్రేమ వివాహం అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఆ వ్యామోహం మీదనో, ఇంకో దాని మీదనో వారు ఈ జాతకాల పొంతన కుదరకపోయినా ముందుకు వెళ్ళేటువంటి వారున్నారు. అవును. చాలామందొస్తారు. ఏవండీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మేము ఎలా వెళ్ళాలి? అప్పుడు మనకి చేసేదేం లేదు. బాబు నీకు కుజదోషం ఉంది. ఆ అమ్మాయికి లేదు. నీ హ్మ్. లగ్నం, ఆమె లగ్నం సరిపోవట్లేదు. మీకు పొంతన కుదరట్లేదు. నాడీ పొంతన లేదు. రజ్జు లేదు. ఏమీ లేదయ్యా! ఇది ఎక్కువ కాలం నిలబడదు. ఏదో ఒక పూజ చేసుకుంటాం. ఆ పూజ అన్నదేంటంటే అక్కడ ఒక సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్. అది చేయడం వల్ల అదేమి ఇదిగా ఉండదు. దాని అవునండి. వల్లనే ఏమవుతుంది? కొంతకాలం మాత్రమే ఉండగలుగుతున్నారు. తర్వాత విడిపోతున్నారు. అందుకని జాతకం పొంతన చాలా ముఖ్యము. ఓకే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ధర్మ సూక్ష్మము. పొంతన కుదిరినా కూడా కొంతమంది విడిపోతున్నారు. హ్మ్. దానికి కారణం ఏంటి అంటే ఈ పొంతన చూసేటప్పుడే భార్య అంటే ఆడపిల్ల జాతకంలో ద్వికళత్ర దోషాలున్నాయా? అచ్చచ్చా! అబ్బాయి జాతకంలో ద్వికళత్ర దోషాలున్నాయా? ఉంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం వివాహానికి పూర్వమే చేసుకోవాలి. అచ్చా! ఒక్కొక్కడికి ఉంటాయి. జాతకంలో 2 పెళ్ళిళ్ళు అయ్యే యోగాలున్నాయనుకోండి. హ్మ్. మొదటి వివాహం దీంతో జరిపించి, రెండో వివాహాన్ని దీంతో జరిపించొచ్చు. ఓకే. ఆ దోషాన్ని అలా మార్చొచ్చు. అచ్చా! పెళ్లయిపోయాక దాన్నేం చేయలేం. హ్మ్. ఇంకొకళ్ళకి ఏంటి 2 వివాహాలు బ్రేక్ అవుతాయి. 2 వివాహాలు బ్రేక్ అయిన తర్వాత మరలా మూడో వివాహం కింద డైరెక్ట్‌గా మళ్ళా పెళ్లి చేసుకోకూడదు. ఓకే. మధ్యలో అర్క వివాహము లేదా కుంభ వివాహము చేసుకొని, నాలుగవ వివాహం కింద ఇంకో పెళ్లి చేయాలి. దానివల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. కాబట్టి పొంతన కుదిరినా విడిపోవడానికి కారణం ఏంటంటే జాతక దోషాదులు. సాధారణంగా విడిపోవడానికి పొంతన కుదరకపోవడం ప్రధానమైనటువంటి దోషం.